Hi, welcome to FTIH Cine Classroom. I am Suresh Chetpalli, Senior Cinematography Faculty in FTIH Film School, Hyderabad. ఈ రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ సినిమాటోగ్రఫీలో ఫ్రేమ్ రేట్ వర్సెస్ షటర్ స్పీడ్ వర్సెస్ షటర్ యాంగిల్. అంటే ఫ్రేమ్ రేట్కి షటర్ స్పీడ్కి షటర్ యాంగిల్కి మధ్యన ఉండే సంబంధం. మనం స్టిల్ ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటైతే ఎక్స్పోజర్ని కంట్రోల్ చేయడానికి మనం షటర్ స్పీడ్ని వాడతాం. కానీ తెలియకుండానే ఈ షటర్ స్పీడ్ అనేది మనం వాడినప్పుడు దాంట్లో హిడెన్గా షటర్ యాంగిల్ అనేది కూడా దాగి ఉంటుంది. అంటే ఈ షటర్ అనేది రెండు కర్టెన్స్ ఇలా పైకి కిందికి మూవ్ అవుతుంటాయి స్టిల్ ఫోటోగ్రఫీలో. అలా మూవ్ అయినప్పుడు మొదటి కర్టెన్ పైకి లేచినప్పుడు రెండవ కర్టెన్ దాన్ని జాయిన్ అయ్యి క్లోజ్ చేస్తుంది. మనం షటర్ స్పీడ్ ఎక్కువ పెట్టినప్పుడు అంటే 1/125, 1/250 ఇలాంటివి పెట్టినప్పుడు మొదటి కర్టెన్ పైకి వెళ్ళగానే రెండవ కర్టెన్ స్టార్ట్ అవుతుంది పైనున్న కర్టెన్ని అందుకోవడానికి. అప్పుడు మధ్యన ఒక చిన్న గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ఈ గ్యాప్నే మనం సినిమాటోగ్రఫీ టర్మ్స్లో పోల్చుకుంటే యాంగిల్గా పరిగణించాలి. అయితే ఇక్కడ రెండు వర్టికల్ కర్టెన్స్ అంటే మనకు హారిజంటల్ స్ప్లిట్ వస్తుంది కాబట్టి మనం యాంగిల్ అనే మాటని అన్వయించుకోవడానికి కొంచెం ఇబ్బంది పడతాం. అదే సినిమాటోగ్రఫీ కెమెరాలో అయితే మనకు షటర్ ఫోకల్ ప్లేన్ షటర్ అనేది రౌండ్గా రొటేట్ మోడ్లో ఉంటుంది. ఎందుకంటే ఈ పైకి కిందికి రావడం అనేది మనం హై ఫ్రేమ్ రేట్ అంటే 24 లేదా 25 ఫ్రేమ్ రేట్స్ కంటే ఎక్కువ అంటే 100 FPS కానీ 200 FPS కానీ ఇంకా మన డిజైర్డ్ FPS ఏదైనా పెట్టుకున్నప్పుడు ఎక్కువ సార్లు షటర్ అప్ డౌన్ అయినప్పుడు అది ఒక హీట్ని జనరేట్ చేసి కెమెరాని స్ట్రక్అప్ చేయడము అంటే మన ఫిల్మ్ కాలిపోవడము జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఫోకల్ ప్లేన్ షటర్ అనేది ఒక ఫ్లాట్ రూపంలో కాకుండా రొటేటింగ్ షటర్ని అమరుస్తారు. ఈ రొటేటింగ్ షటర్స్లో రెండు రకాల షటర్స్ ఉంటాయి. ఒకటి బటర్ఫ్లై షటర్, రెండవది హాఫ్ సర్కిల్ షటర్. ఈ రెండిటికి మధ్యలో ఉండే నాబ్ని మనం స్క్రూ డ్రైవర్తో ఓపెన్ చేసినప్పుడు షటర్ యాంగిల్ అనేది కూడా ఓపెన్ అవుతుంది. అంటే మనకు ఎక్కువ యాంగిల్ తక్కువ యాంగిల్ అనేది ఓపెన్ అయ్యి ఆ ఫ్రేమ్ రేట్ని కవర్ చేస్తుంది రొటేట్ అవుతున్నప్పుడు. అంటే ఈ రొటేటర్ని మనం షటర్ స్పీడ్ అని కన్సిడర్ చేస్తే ఈ ఓపెన్ అయిన యాంగిల్ని మనం షటర్ యాంగిల్ కన్సిడర్ చేయాలి. ఈ మూడిటికి అవినాభావ సంబంధం ఉంటుంది. అంటే మనం 24 ఫ్రేమ్స్ షూట్ చేసినప్పుడు మనకు షటర్ స్పీడ్ 1/48 అంటే డబల్ ద ఫ్రేమ్ రేట్ అనేది మనం న్యాచురల్ బ్లర్ అంటే మన కంటికి ప్రతి రెండు ఫ్రేమ్లకి మధ్యన కొంచెం బ్లర్ అనేది అసోసియేట్ అయ్యి అది మధ్యన ఒక ఇంటర్మీడియట్ ఫ్రేమ్ని ఊహిస్తుంది. అంటే మనకి మోషన్ అనేది ఫ్లో స్మూత్గా ఉండడానికి ఈ మినిమం బ్లర్ అనేది అవసరం. ఈ మినిమం బ్లర్ని సినిమాటోగ్రఫీ కెమెరాలో మనం ఇన్కార్పొరేట్ చేయాలంటే మన ఫ్రేమ్ రేట్ అనేది ఎప్పుడు కూడా షటర్ స్పీడ్లో సగం ఉండాలి. అంటే మనం 24 ఫ్రేమ్స్ షూట్ చేస్తే షటర్ స్పీడ్ 48, 25 చేస్తే షటర్ స్పీడ్ 1/50th సెకండ్. ఇలా మనం ఫ్రేమ్ రేట్ 100లో షూట్ చేస్తే షటర్ స్పీడ్ అనేది 200 అనేది అంటే డబుల్ ద ఫ్రేమ్ రేట్ ఉండడానికి మనం ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తాం. అయితే ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఓపెన్ ఉంది సినిమాటోగ్రఫీలో స్టిల్ ఫోటోగ్రఫీతో పోల్చితే. ఇక్కడ మనం షటర్ యాంగిల్ని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మనం రెండు కెమెరాలు పెట్టి ఒక యాక్షన్ సీక్వెన్స్ని షూట్ చేసినప్పుడు రెండిట్లలో ఒకే రకమైన కంటిన్యూస్ ఇమేజ్ అంటే కంటిన్యూటీ దెబ్బతినకుండా ఉండాలంటే ఒక దాంట్లో అపర్చరు ఇంకొక దాంట్లో షటర్ కానీ మార్చినా లేదా ఒకదానికి ఇంకొక దానికి అపర్చర్ మార్చినా షటర్ స్పీడ్ మార్చినా మనకి మోషన్ బ్లర్లో కానీ డెప్త్ ఆఫ్ ఫీల్డ్లో కానీ తేడాలు జరుగుతాయి. అది కంటిన్యూస్గా 2-3 కెమెరాల్లో ఒకే రకమైన డెప్త్ని మనకు క్రియేట్ చేయాలి అంటే మనకు ఉన్న ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏంటంటే షటర్ యాంగిల్ మాత్రమే. అయితే ఇక్కడ 2-3 కెమెరాలు మనం వాడినప్పుడు మనం సేమ్ సెట్టింగ్స్ పెట్టినప్పుడు ఒకే రకమైన ఇమేజ్ వస్తుంది. కానీ ఫ్రేమ్ రేట్ చేంజ్ చేస్తాం. ఎందుకు అంటే ఒక డ్రామాటిక్ ఎఫెక్ట్ని మనం క్రియేట్ చేయాలి. పంచింగ్ ఇచ్చినప్పుడు కానీ యాక్షన్లో కానీ సాంగ్స్లో కానీ స్లో మోషన్లో షూట్ చేయడం అనేది చాలా కామన్ ఫ్యాక్టర్. ఇలా స్లో మోషన్ షూట్ చేసినప్పుడు ఎక్స్పోజర్ని మనం కంపెన్సేట్ చేయడానికి అపర్చర్ కానీ షటర్ స్పీడ్ కానీ వాడితే డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కానీ మోషన్ బ్లర్ కానీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మనకు ఉపయోగపడే మూడవ ఆప్షనే సినిమాటోగ్రఫీ కెమెరాలో ఉండే మంచి ఆప్షన్ అంటే స్టిల్ ఫోటోగ్రఫీలో ఇది అందుబాటులో ఉండదు. అదే షటర్ యాంగిల్. ఈ షటర్ యాంగిల్ అనేది ఎప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చిందంటే పాతకాలంలో ర్యాంపింగ్ షాట్స్ చేసినప్పుడు అంటే ఒకే షాట్లో వేరియస్ స్పీడ్స్ అంటే ఒక పంచ్ ఇచ్చినప్పుడు కొంచెం దూరం స్లోగా, కొంచెం దూరం ఫాస్ట్గా, కొంచెం దూరం నార్మల్గా ఈ ఫైట్ సీక్వెన్సెస్ మీరు చూసే ఉంటారు. ఇలాంటప్పుడు మనం డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కానీ షటర్ స్పీడ్ కానీ మార్చితే సడన్గా షాట్లో జరుపుకొస్తుంది. అంటే డెప్త్ మారిపోతుంది లేదా మోషన్ బ్లర్ యాడ్ అవుతుంది. ఇలాంటి కాకుండా ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా మనం షటర్ యాంగిల్ని వాడేవాళ్ళం. సో ఈ షటర్ యాంగిల్ని కూడా మనం ఎక్స్పోజర్లో కంపెన్సేషన్ చేయడానికి అంటే ఎక్స్పోజర్ మనకు సరిగా రావాలా, ఎక్కువ రావాలా, తక్కువ రావాలా అనేటప్పుడు ఈ షటర్ యాంగిల్ని మనం ఆల్టర్ చేసుకునే వెసులుబాటు అనేది ఉంది. ఇప్పుడైతే మనకు డిజిటల్ సినిమాటోగ్రఫీలో ఈ షటర్ యాంగిల్ షటర్ స్పీడ్ అన్నీ కూడా మనం గ్లోబల్ షటర్ అనే ఫెసిలిటీలో ఎలక్ట్రానికల్లీ మనం ఆల్టర్ చేస్తున్నాం. సో ఈ మూడిటికి ఒక ఫార్ములా ఉంది.
ఫర్ ఎగ్జాంపుల్ మనం 25 ఫ్రేమ్స్ షూట్ చేసినప్పుడు మనకి సైకిల్ అంటే ఎలక్ట్రానిక్ మోడ్లో మనం కరెంట్కి సంబంధించిన ఒక పోల్చుకోవడం అనేది జరిగినప్పుడు మనకు హాఫ్ సర్కిల్ అప్ హాఫ్ సర్కిల్ డౌన్ అంటే ఒక ఫుల్ సర్కిల్ 360 డిగ్రీస్ని ఆన్ ఆఫ్ లాగా మనం పరిగణించి ఫ్రేమ్ రేట్లో కూడా మనం ఫ్రేమ్ ఆన్ అవ్వడం ఫ్రేమ్ ఆఫ్ అవ్వడం అంటే మధ్యన గ్యాప్ రావడం అనే దాంతో పోల్చినప్పుడు ఒక ఫ్రేమ్ ఆన్ అయినప్పుడు రికార్డ్ అయినప్పుడు దాని షట్టర్ యాంగిల్ 180 డిగ్రీస్గా కన్సిడర్ చేస్తాం. 25 ఫ్రేమ్స్కి 180 డిగ్రీస్ కన్సిడర్ చేస్తే 24 ఫ్రేమ్స్కి ఎంత అంటే మనం 25 డిగ్రీస్ని 180తో భాగిస్తే ఒక్క ఫ్రేమ్ యాంగిల్ వస్తుంది, అది 7.2 డిగ్రీస్గా ఉంటుంది. ఇప్పుడు మనము దాన్ని 24కి అన్వయిస్తే 24 టైమ్స్ 7.2 అంటే ఒక ఫ్రేమ్కి 7.2 యాంగిల్ ఉన్నప్పుడు 24 ఫ్రేమ్స్కి 24 ఇంటూ 7.2 అంటే 172.8 అనే యాంగిల్ వస్తుంది. ఇది పెట్టినప్పుడు మనకు ఎలక్ట్రిసిటీ ఫ్లిక్కర్ రాదు, షటర్ స్పీడ్ కూడా మనకి స్మూత్ అంటే డబల్ ద షటర్ స్పీడ్ షటర్ యాంగిల్ అనే ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ఈ ప్రిన్సిపల్ అంతా వర్కౌట్ అవుతుంది. దీనికి ఒక మ్యాథమెటికల్ ఫార్ములా కూడా ఉంది. సో ఆ మ్యాథమెటికల్ ఫార్ములాని ఫాలో అయితే మనం షటర్ స్పీడ్ కానీ షటర్ యాంగిల్ కానీ ఫ్రేమ్ రేట్ కానీ ఎలాంటి ఫ్లిక్కర్ లేకుండా స్మూత్గా మనం అచీవ్ చేయవచ్చు. ఇక్కడ ఫ్లిక్కర్ అనే మాట కూడా ఈ మూడింటికి కనెక్టివ్గా ఉంది. ఎందుకంటే మనం 25 ఫ్రేమ్స్ షూట్ చేస్తున్నామంటే మనది ఎలక్ట్రానిక్ సినిమాటోగ్రఫీ పద్ధతిలో మన ఇండియాలో పాల్ అనే సిస్టమ్ అంటే ఫేజ్ ఆల్టర్నేటివ్ లైన్ అనే సిస్టంలో మనం వీడియోని షూట్ చేస్తాం. ఈ ఎలక్ట్రిసిటీ ఫ్రీక్వెన్సీకి మన ఫ్రేమ్ ఫ్రీక్వెన్సీకి ఎప్పుడు ఒక మ్యాచింగ్ అనేది ఉండాలి. ఆ మ్యాచింగ్ లేకపోతే మనకు ఫ్లిక్కర్ వచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటి ఫ్రేమ్ రేటు షటర్ స్పీడ్ షటర్ యాంగిల్కి సంబంధించిన అనేక విషయాలు టెక్నికల్ విషయాలు ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు మాకు కామెంట్ చేయండి, మేము మీకు పంపిస్తాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ don't forget, share, like, comment and subscribe. Thank you.